అనగనగా ఒక నిస్సారమైన పచ్చదనం లేని ఊరు ఉండేది. ఆ ఊరిలో రమణయ్య అనే నిరుపేద రైతు ఉండేవాడు. రమణయ్య చాలా కష్టపడి పనిచేసేవాడు, కాని ఎప్పుడూ నిజాయితీగా, దయగా ఉండేవాడు. అతని ఊరిలో చాలా కాలంగా వర్షాలు లేవు, పొలాలు ఎండిపోయి ప్రజలు ఆకలితో అలమటించేవారు. రమణయ్యకి కూడా కడుపు నిండా తిండి దొరకడం కష్టంగా ఉండేది. అయినా ఎవరైనా ఆపదలో ఉంటే సహాయం చేయడానికి వెనుకాడేవాడు కాదు. ఒకరోజు రమణయ్య తన పొలంలో నిరాశగా కూర్చుని ఉండగా ఒక వృద్ధుడు అతని దగ్గరకు వచ్చాడు. ఆ వృద్ధుడు చాలా అలసిపోయినట్లు, ఆకలిగా ఉన్నట్లు కనిపించాడు. అయ్యా, దారి తప్పిపోయాను, చాలా ఆకలిగా ఉంది, కొంచెం నీరు దొరుకుతుందా అని దీనంగా అడిగాడు. రమణయ్య తన దగ్గర ఉన్న కొద్దిపాటి ఆహారం, ఒక కుండ నిండా నీరు తీసి ఆ వృద్ధుడికి ఇచ్చాడు. తాతా, నా దగ్గర ఉన్నది ఇంతే, దయచేసి తీసుకోండి అన్నాడు. వృద్ధుడు ఆ ఆహారం, నీరు స్వీకరించి కృతజ్ఞతగా తాగాడు. వృద్ధుడు రమణయ్య దయకు చాలా సంతోషించాడు. రమణయ్య, నీ దయకు నేను చాలా రుణపడి ఉన్నాను. నేను ఒక సాధారణ వృద్ధుడిని కాను. నీ నిజాయితీకి, దయకు మెచ్చి నీకు 3 కోరికలు తీర్చే శక్తి నాకు ఉంది అన్నాడు. రమణయ్య ఆశ్చర్యపోయాడు. మొదట తన పేదరికాన్ని, తన ఆకలిని గురించి ఆలోచించాడు. కాని వెంటనే తన గ్రామం యొక్క దీనస్థితి గుర్తుకు వచ్చింది. స్వామి, నాకు ఏమి వద్దు. మా ఊరికి వర్షాలు కావాలి. ప్రజలు ఆకలితో ఉన్నారు. దయచేసి మా పొలాలకు వర్షాలు కురిపించండి అని మొదటి కోరిక కోరాడు. వృద్ధుడు తథాస్తు అన్నాడు. నా రెండో కోరిక, మా ఊర్లో అందరికీ మంచి పంటలు పండాలి, ఎవరూ ఆకలితో ఉండకూడదు అని రెండో కోరిక కోరాడు. తథాస్తు అన్నాడు వృద్ధుడు మళ్ళీ. మరియు నా చివరి కోరిక, మా ఊర్లో శాంతి, సుఖ సంతోషాలు వెల్లివిరియాలి, ఎవరూ కష్టాలు పడకూడదు అని రమణయ్య మూడో కోరిక కోరాడు. అప్పుడు వృద్ధుడు నీ కోరికలు తప్పక నెరవేరుతాయి అని చెప్పి వెళ్ళిపోయాడు. మరుసటి రోజు ఆకాశం నల్లబడింది, భారీ వర్షం కురిసింది. పొలాలు పచ్చబడ్డాయి, భూమి సజీవంగా మారింది. కొన్ని నెలల్లో ఊరిలో మంచి పంటలు పండాయి, ప్రజలు కడుపు నిండా తిన్నారు. ఊర్లో సంతోషం, శాంతి వెల్లివిరిశాయి. ప్రజలంతా రమణయ్య దయ, వృద్ధుడి ఆశీర్వాదమే ఇదంతా అని అనుకున్నారు. కొన్నాళ్లకు అదే వృద్ధుడు ఒకసారి విలాసవంతమైన రథంలో సేవకులతో కలిసి ఆ ఊరికి వచ్చాడు. ప్రజలు ఆశ్చర్యపోయారు. ఆ వృద్ధుడు సామాన్య వ్యక్తి కాదు. అతను ఆ రాజ్యానికి చెందిన మహారాజు. ప్రజల సమస్యలు తెలుసుకోవడానికి, నిజమైన మంచివారిని గుర్తించడానికి మారువేషంలో తిరిగేవాడు. ఆ మహారాజు రమణయ్యని పిలిపించి, రమణయ్య, నీకు 3 కోరికలు తీర్చాను గుర్తుందా అని అడిగాడు. రమణయ్య అవును అన్నాడు. అప్పుడు మహారాజు ఒక రహస్యాన్ని బయటపెట్టాడు. నేను నిజంగానే నీకు ఆశీర్వాదం ఇచ్చాను, కాని నా దగ్గర మంత్రశక్తి లేదు. నీ మొదటి కోరిక అయిన వర్షం కోసం నేను నెలల క్రితమే పూజలు చేయించాను మరియు ఈ ప్రాంతంలో పెద్ద కాలువలు తవ్వించడానికి, చెరువులు నింపడానికి ఆదేశాలు ఇచ్చాను. నీ రెండో కోరిక కోసం ఉన్నత రకం విత్తనాలు, వ్యవసాయ పనిముట్లు సరఫరా చేయించాను. మూడో కోరిక కోసం ప్రజల మధ్య ఐక్యతను పెంచే కార్యక్రమాలు, సహాయ పథకాలు అమలు చేశాను. నీ నిజమైన కోరికలు, నిస్వార్థ గుణం నన్ను ఎంతగానో కదిలించాయి. నీ కోరికలు విన్న తర్వాతే నీ ద్వారా నిజమైన సేవ చేయాలని నిర్ణయించుకున్నాను అని చెప్పాడు. రమణయ్య ఆశ్చర్యపోయాడు. అప్పుడు మహారాజు, నిజమైన మాయాజాలం మంత్రాలలో లేదు రమణయ్య, అది మనుషుల దయలో, నిస్వార్థంలో, మంచి కోరుకునే హృదయంలో ఉంది.
నీ నిస్వార్థ కోరికలే ఈ అద్భుతాన్ని సృష్టించాయి అని అన్నాడు. మహారాజు రమణయ్యని తన ఆస్థానంలో ఒక ముఖ్యమైన పదవిలో నియమించాడు. రమణయ్య తన తెలివితేటలతో, దయతో ప్రజలకు మరింత సేవ చేస్తూ సుఖ సంతోషాలతో జీవించాడు. నిజమైన అద్భుతాలు బాహ్య శక్తుల వల్ల కావు, అవి మానవ హృదయాలలోని దయ, నిస్వార్థం వల్లనే సంభవిస్తాయి. మంచిని కోరుకునే ప్రయత్నం ఎప్పుడూ వృధా కాదు, అది ఏదో ఒక రూపంలో తిరిగి వస్తుంది. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థాంక్ యూ.